what is the role of the Holy Spirit in our lives. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏమై ఉన్నదో తెలుసుకుందాము. We read in the Bible that the Holy Spirit is the Spirit of God. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అయి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాము. In Luke 1:35 we see లూకా 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివినట్టయితే, the Holy Spirit is God's power in action. పనిచేయుచున్న దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు, His active force. దేవుని యొక్క పనిచేసే శక్తి అయి ఉంటున్నాడు. And God's Holy Spirit operates only as He directs. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానములోనే పనిచేస్తూ ముందుకు సాగుతాడు. Firstly, He is a teacher and a reminder. మొదటిగా ఆయన మనకు బోధకుడును మరియు జ్ఞాపకము చేయు దేవుడై ఉంటూ ఉన్నాడు. What is the role of a teacher? ఒక బోధకుని పాత్ర, అతడు చేసే పని ఏమై ఉంటున్నది? In John 14:26, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్టయితే, we read that the Holy Spirit, whom the Father will send in my name, will teach you all things and will remind you of everything I have said to you. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. Yes, the Holy Spirit teaches us all things. అవును, పరిశుద్ధాత్ముడు మనకు అన్ని విషయములను నేర్పిస్తాడు and reminds us of God's word. దేవుని యొక్క వాక్యమును మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. He is our guide. ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. He teaches us right from wrong. మంచి చెడులను ఆయన మనకు బోధించి నేర్పిస్తాడు. He helps us in the decisions that we need to take. మనం తీసుకోవాల్సిన నిర్ణయాలలో ఆయన మనకు సహాయము చేస్తాడు. He helps us to face and overcome temptations. శోధనలను ఎదుర్కొని వాటిని జయించులాగున ఆయన మనకు సహాయపడతాడు. Even in small things, my father used to pray for everything. చిన్న విషయముల గురించి కూడా మా తండ్రి గారు అన్నిటి కోసం ప్రార్థన చేసేవారు. Before he would pick up the phone, he would pray. ఆయన ఏదైనా ఒక ఫోన్ కాల్ మాట్లాడక ముందు మొదటిగా ప్రార్థించేవారు. Lord, teach me what to say. ప్రభువా, నేనేం మాట్లాడాలో నాకు నేర్పించండి అని ప్రార్థించేవారు. He always used to say, when I was a little boy, when I was in school, ఆయన ఎప్పుడు ఇలా చెప్పేవారు, నేను బాలుడిగా పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు, before studying for an exam, ఏదైనా పరీక్షకు ముందు నేను చదువుకుంటూ ఉన్నటువంటి ఆ సమయములో I would put a chair next to me. నా పక్కన ఒక కుర్చీ వేసేవాణ్ణి. And I would say, Lord, come sit with me. ప్రభువా, దిగివచ్చి మీరు నాతో పాటు ఇక్కడ కూర్చోండి అని అడిగేవాణ్ణి. And teach me when I'm studying. నేను చదువుకుంటున్నప్పుడు మీరు నాకు పక్క నుండి నేర్పించండి. Help me to remember everything. నేను అన్నిటినీ గుర్తు పెట్టుకోవడానికి మీరే సహాయం చేయండి. And teach me everything that is in this book. ఈ పుస్తకంలో ఉన్నటువంటి వాటన్నిటిని మీరు నాకు నేర్పించండి. Before going out, he would stop and pray. బయటికి వెళ్ళక ముందు ఆయన ఆగి మొదటిగా ప్రార్థన చేసేవారు. Lord, wherever I go, order my steps. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నా అడుగులను మీరు నిర్దేశించండి. Whoever I meet, Lord, tell me what to say. ప్రభువా, నేను ఎవరిని కలిసినా కూడా వారితో ఏం మాట్లాడాలో మీరే నాకు బోధించండి. Let people see you in me. నా ద్వారా ప్రజలు నిన్ను చూడాలి ప్రభువా. In the same way, when we talk on the phone, అదే విధంగా మేము ఫోన్లో మాట్లాడేటప్పుడు God will teach us what to say. ఏం మాట్లాడాలో ప్రభువే నేర్పిస్తాడు. When we speak to our friends, God will teach us what we need to say. స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏం మాట్లాడాలో నేర్పిస్తాడు. How to behave and obey our parents. మన తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి, ఎలా విధేయత చూపెట్టాలో నేర్పిస్తాడు. How to study. ఎలా చదువుకోవాలో బోధిస్తాడు. What to listen to. మనం ఏం వినాలో ఆయన నేర్పిస్తాడు. What not to watch. మనము ఏమి వీక్షించకూడదో నేర్పిస్తాడు. Even how to dress. మరియు మనం ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలో కూడా ఆయన చెబుతాడు. Even in the simple things, God will teach us. చిన్న విషయాలను సహితం ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటాడు. So that we'll always be pleasing in God's eyes. ఆ విధంగా మనం ప్రభు దృష్టిలో ఎల్లప్పుడూ ఆయనను ఇష్టపెట్టే వారిగా మనం జీవించగలుగుతాము. Today, as young people, ఈరోజు యవనస్తులమైనటువంటి మనము all the questions that we have are, మనకున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఏవనగా, as a follower of Christ, what can I do? ఒక క్రీస్తు అనుచారిగా నేను ఏం చేయగలుగుతాను? What shouldn't I do? నేను ఏం చేయకూడదు? Is this right? ఇది సరి అయినదేనా?
Is this wrong? ఇది చెడ్డదేనా? What will God think of me? ప్రభు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు? What will my friends think of నా me? స్నేహితులు నా గురించి ఏమని భావిస్తున్నారు? What should I do? నేనేం చేయాలి? In all these questions, ఈ ప్రశ్నలన్నిటిలో కూడా God will give you an answer ప్రభు మీకు ఒక సమాధానం ఇస్తాడు. through His Holy తన Spirit, పరిశుద్ధాత్మ ద్వారా మీకు సమాధానం ఇస్తాడు. and it will all align with the Word of God. అదంతా కూడా పరిశుద్ధ దేవుని వాక్యానుసారంగా ఉంటుంది. And you will know that it is God speaking to you, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అని మీరు తెలుసుకుని నిర్ధారించుకోగలుగుతారు. even though it may be a small and simple whisper. మెల్లని చల్లని స్వరముతో దేవుడు చిన్నగా మాట్లాడినా కూడా You will feel peace in your heart. మీ హృదయంలో మీరు గొప్ప సమాధానమును అనుభవిస్తారు. Today you may ask, how do I know that it is my thoughts or if it's God's అవి నా voice? ఆలోచనలా లేక దేవుని స్వరమా, నేను ఎలా తెలుసుకోగలుగుతాను అని మీరు ఒకవేళ అడుగుతారేమో. You will feel peace in your heart మీరు మీ హృదయంలో ఒక సమాధానమును అనుభూతి చెందుతారు. when He speaks to you. ఆయన మీతో మాట్లాడినప్పుడు Your heart will feel satisfied and content. మీ హృదయము ఎంతగానో తృప్తి నొందుతుంది, సంతోషభరితంగా ఉంటుంది. You know, as young people, before we post a picture on social media, యవనస్తులు మరి సోషల్ మీడియాలో ఏదైనా ఒక చిత్రాన్ని పోస్ట్ చేయడానికంటే ముందుగా we have a group chat with all our friends and we post all the pictures and ask them, which one should I post, isn't it? ఏ చిత్రాన్ని పోస్ట్ చేయాలి అని స్నేహితులందరినీ గ్రూప్ చాట్లో అడిగి కనుక్కొని తెలుసుకుంటూ ఉంటాము. Do I look good in this? నేను ఈ చిత్రంలో బాగున్నానా? Do I look short in this? నేను ఈ చిత్రంలో పొట్టిగా కనపడుతున్నానా? Do I look handsome in this? ఈ చిత్రంలో అందంగా కనిపిస్తున్నానా? Can I post it? ఇది నేను పోస్ట్ చేయవచ్చా? Don't we ask our friends multiple times until we get the satisfied answer? మనకు తృప్తినిచ్చే జవాబు వచ్చే వరకు మన స్నేహితులను పదే పదే అనేకసార్లు అడుగుతూ ఉంటాము కదా. In the same way, God wants us to involve Him in all the decisions that we అదే take. విధముగా మనం తీసుకునే ప్రతి నిర్ణయములో కూడా మనము ప్రభువుని అడిగి తెలుసుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు. What job we should choose, ఏ ఉద్యోగము మనం ఎన్నుకోవాలి, what college we should choose, ఏ కళాశాలను మనము ఎన్నిక చేసుకోవాలి, which life partner we should choose, ఏ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలి, and even the little things, where to go, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి చిన్న విషయాలు కూడా, what to do, ఏం చేయాలి, what to speak. ఏం మాట్లాడాలి. And He also gives us new and original ideas, ఆయన మనకు నూతనమైనటువంటి ఆలోచనలు అనుగ్రహిస్తాడు. keeping us above all our peers. మన తోటి వారందరికంటే ఉన్నతంగా ఉంచుతాడు. That is what we see in the life of Bezalel in the Bible. బైబిల్ గ్రంథంలో బెజలేలు జీవితంలో మనం అదే విషయాన్ని చూడగలుగుతాము. We see that God chooses him ప్రభు బెజలేలును ఎంపిక చేసుకోవడాన్ని మనము చూడగలుగుతాము. to do the task of creating the tabernacle. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణ పనులను చేయడం కొరకై ప్రభు అతన్ని ఎన్నుకొని ఉన్నాడు. In Exodus 31 we see నిర్గమాకాండము 31వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూడగలుగుతాము. the Lord said to Moses, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, see, I have chosen Bezalel చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెజలేలును ఎన్నిక and I చేసుకున్నాను. have filled him with the Spirit of God, దేవుని ఆత్మతో అతనిని నింపి ఉన్నాను, with wisdom, జ్ఞానముతోను with understanding, వివేకముతోను with knowledge, తెలివితోను and with all kinds of skills. సమస్త విధములైనటువంటి పనిచేయు నేర్పరితనముతో అతన్ని నింపి ఉన్నాను. To make artistic designs for work in gold, silver and bronze. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయటానికి అతని జ్ఞానమునిచ్చి To ఉన్నాను. cut and set stones, to work in wood and to engage in all kinds of crafts. రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములనిచ్చి ఉన్నాను. Many times we think the Holy Spirit is only for all the preachers. అనేకసార్లు పరిశుద్ధాత్ముడు కేవలము బోధకులకు మాత్రమే అవసరమని మనం పొరబడుతుంటాము. Those who do ministry, పరిచర్య చేయువారికే పరిశుద్ధాత్ముడు అవసరం అనుకుంటాం. those who are servants of God. దైవజనులకు మాత్రమే పరిశుద్ధాత్ముడు అవసరమేమో అని తప్పుగా అనుకుంటాం. No, my dear friends. లేదు నా ప్రియ స్నేహితులారా, God wants everyone to be filled with the Holy Spirit. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. We see in Acts 2 that
In the last days, God will pour out His Spirit on all flesh. అంత్య దినములలో సమస్త శరీరుల మీద ప్రభు తన ఆత్మను కుమ్మరిస్తాడని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూడగలుగుతాం. Not only those who are ministers of God, దేవుని పరిచారకుల మీద మాత్రమే కాదు కానీ but on all flesh. సమస్త జనముల మీద ప్రభు తన ఆత్మను కుమ్మరిస్తాడు. And in this chapter we see God wanted to fill Bezalel with the Holy Spirit to do His work. దేవుడు తన పని చేయడం కొరకై బెసలేలును దేవుడు తన ఆత్మ పూర్ణుడిగా చేసి ఉన్నాడని అధ్యాయంలో చూడగలుగుతాం. Even though it is not on the stage, అది ఒక వేదిక పైన పని కానప్పటికీ but to build His kingdom, తన రాజ్యమును కట్టే పని కొరకు, to build the tabernacle. ప్రత్యక్ష గుడారమును నిర్మించే పని కొరకు. So the first thing He sets Bezalel off to work బెసలేలును పని కొరకై నియమించడానికంటే ముందుగా ప్రభు చేసినటువంటి మొదటి పని is to fill him with the Spirit of God. అతని పరిశుద్ధాత్మ పూర్ణునిగా ప్రభు చేసి ఉన్నాడు. Why do we need God's Spirit? దేవుని యొక్క ఆత్మ మనకు ఎందుకు అవసరము? In order to create things. అనేకమైన వాటిని మనము సృష్టించుట కొరకు. Because God is the first creator. ఎందుకనగా ప్రభువే మొదటి సృష్టికర్త అయి ఉంటున్నాడు. He is the source of all creativity. సమస్త సృజనాత్మకతకు ఆయనే ఆధారమై ఉంటున్నాడు. And He is the originator of the ability to make value out of something that is in this world. ప్రపంచంలో ఉన్న దేనికైనా కూడా విలువనిచ్చే విధంగా సృష్టించగలిగే శక్తికి ఆధారము ప్రభువే అయి ఉంటూ ఉన్నాడు. Without His creativity, ప్రభు యొక్క సృజనాత్మకత లేకుండా a stone will just be a stone. ఒక రాయి రాయిగానే మిగిలిపోతుంది. An iron will just be an iron. ఇనుము ఇనుముగానే ఉండిపోతుంది. Gems will just be gems. రత్నాలు రత్నాలుగానే మిగిలిపోతాయి. But to bring all of it together to build something and make something out of it, అయితే వాటన్నిటినీ సమకూర్చి వాటి నుండి ఏదైనా ఒకటి ప్రత్యేకంగా చేయాలి అంటే గనుక should have come from someone, isn't it? అది ఏదైనా ఒక వ్యక్తి చేయాల్సిన పని కదా? Yes. అవును. In order for Bezalel to fulfill his call to create, సృష్టించడానికి కొరకై పిలువబడిన బెజలేలు తన పిలుపును నెరవేర్చుకోవాలి అంటే he needed more of God's likeness. దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉండుట అతనికి ఎంతో ప్రాముఖ్యం. The original creator. ఆయనే మొట్టమొదటి అసలైన సృష్టికర్త. The Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు. So when you and I create, కాబట్టి మనం ఏదైనా సృజించినప్పుడు maybe it is a new business, నూతన వ్యాపారమై ఉండవచ్చు, or writing new books, లేక మనము నూతనమైనటువంటి పుస్తకాలను రచించడము కూడా అయి ఉండవచ్చు, or composing new songs, లేక నూతన పాటలను లిఖించడం, building new things, నూతనమైన విషయాలను నిర్మించడము, creating new art. నూతనమైనటువంటి కళలను సృజించడం. We are imitating even though it is imperfect. అవి సరిగ్గా లేనప్పటికీ మనము సృష్టికర్తను అనుకరిస్తున్నాము. The work of the first creator. మొదటి సృష్టికర్త అయినటువంటి ప్రభు పనిని మనము అనుకరిస్తూ ఉన్నాము. Creativity is the central of who God is. దేవుని యొక్క శక్తిని మనకు చూపెట్టడంలో సృజనాత్మకత ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. And we also carry it because we are made in the image of God. మనము దేవుని యొక్క స్వరూపంలో నిర్మించబడ్డాము కనుక మనము కూడా ఆ సృజనాత్మకతను కలిగి ఉంటాము. Today you may be saying, I am unmotivated, I am a failure in life. ఈ రోజు నా జీవితంలో నేను ఎందుకు పనికిరాని వాడను, నేనేం చేయలేనటువంటి ఒక వ్యక్తిని అని మీరు పలుకుతూ ఉండవచ్చు. All my loved ones have cast me away saying I'm useless. నేనెందుకు పనికిరాను అని నా ప్రియులందరూ కూడా నన్ను త్రోసివేసి ఉన్నారు అని ఒకవేళ మీరు అంటూ ఉన్నారేమో. But as you are filled with the Spirit of God, కానీ మీరు దేవుని పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు you are filled with God's power. దేవుని శక్తితో మీరు నింపబడతారు. You are filled with God's strength. దేవుని బలముతో మీరు నింపబడతారు. You are filled with who God is. దేవునితోనే మనము నింపబడి ఉంటాము. He is not a copier. మన దేవుడు ఇతరులను అనుకరించేటువంటి వ్యక్తి కాదు. He is not a liar. ఆయన అబద్ధమాడు వాడు కాదు. He is not a cheater. ఆయన మోసపరిచేవాడు కాదు. He is not lazy. ఆయన సోమరి కానే కాదు. But he is full of power. కానీ ఆయన అత్యంత శక్తివంతుడు. He is an original. ఆయనే ఆది సంభూతుడు. And all of those things of who God is.
దేవుడు ఎవరై ఉంటూ ఉన్నారు అనే అన్ని విషయాలలో కూడా will be poured into you. మీలోకి అవన్నీ కూడా నింపబడతాయి. From failure, you will receive victory in everything you do. వైఫల్యం నుండి మీరు చేయు ప్రతి పనిలో కూడా సాఫల్యతను మీరు పొందుకోగలుగుతారు. Maybe all the words that you've been speaking might have been very awful to hear all this while. ఇంతవరకు మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ వినడానికి ఎంతో బాధాకరంగా ఉన్నాయేమో. But when you're filled with the Spirit of God, కానీ పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు నింపబడినప్పుడు God will make those words sweet like honey. ప్రభు ఆ బాధాకరమైన మాటలను తేనె వలె తీయనైన మాటలుగా మార్చివేస్తాడు. Because it will no longer be you speaking, ఎందుకనగా ఇక మాట్లాడువారు మీరు కాదు కానీ but it will be God speaking through you. మీ ద్వారా ప్రభువే మాట్లాడుతూ ఉంటాడు. In the same way, He will teach you in everything అదే విధంగా పరిశుద్ధాత్ముడు మీకు అన్ని విషయములను నేర్పిస్తాడు. to create new things, నూతనమైన విషయాలను సృష్టించడానికి పరిశుద్ధాత్ముడు తోడ్పడతాడు. guiding you in the way you should go మీరు నడవవలసిన త్రోవను మీకు నేర్పిస్తాడు. and teaching you what you need to do. మీరేం చేయాలో ఆయన చెబుతాడు. And He will also remind you of His words. దేవుని యొక్క వాక్కులను ఆయన మీకు జ్ఞాపకము చేస్తాడు. That is why we need to read His word to know His word. అందుకే మనము ఎల్లప్పుడూ కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఆయన మాటలను And He తెలుసుకోవాలి. will remind you of all His promises. తన వాగ్దానములన్నిటినీ కూడా పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞాపకం చేస్తుంటాడు.